ఫోక్ సింగర్ గడ్డం రాజు చనిపోయి ఈ రోజుకి 11 రోజులు కానొస్తుంది. అయితే ప్రెజెంట్ మనం వాళ్ళ ఊర్లోనే ఉన్నాయి. రకరకాల కథనాలు మనం ఈ దాని మీద చాలా విధాలుగా మనం వింటూ ఉన్నాము. ఒకవైపు రాజు ఏదైతే సెల్ఫీ వీడియో బయటికి రిలీజ్ చేశాడో తను అనుభవిస్తున్న బాధ కావచ్చు, ఇన్నాళ్ళు తను భరిస్తుంది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆ సెల్ఫీ వీడియోలో పెట్టి తను ఎందుకు సూసైడ్ చేసుకోబోతున్నాడో కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇటు వచ్చిన తర్వాత సౌందర్యతో మీడియా మాట్లాడిన తర్వాత లేదు నా తప్పు ఏమీ లేదు, నా భర్త నన్ను హింసించేవాడు, నన్ను కొట్టేవాడు, అనుమానించేవాడు అని చెప్పి తన ప్రకారంగా తను చెప్పుకొస్తూ వచ్చింది. మరి ఇద్దరిలో ఎవరు నిజం, ఎవరు అబద్ధం చెప్తున్నారు, అసలు ఎవరిని కాపాడుతున్నారు? సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మరి ఈ రోజు మనం రాజు వాళ్ళ ఇంటి దగ్గర కూడా రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా సౌందర్య రాలేదు. సౌందర్య మాటలు కూడా కుటుంబ సభ్యులు వినే ఉంటారు. మరి నాకు కూడా చాలా డౌట్స్ రావడం జరిగింది. నిజంగా రాజు కొట్టేవాడా, తిట్టేవాడా, అనుమానించేవాడా? మరి అంత దారుణంగా కొడుతున్నప్పుడు ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదా అటు సౌందర్యకు కానీ లేకపోతే రాజు కానీ? సో ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు ఉన్నాయి. మరి వాళ్ళ మాటలో తెలుసుకుందాము. సరే ఒకసారి రైట్, ఇప్పటి వరకు సౌందర్య తన వర్షన్ ఏంటి, ఏం చెప్తుంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏంటి అని చెప్తే మీరు కూడా చాలా వరకు వినే ఉంటారు. నా భర్త అనుమానించేవాడు, ర్యాపిడో మీద వచ్చినా కూడా అనుమానించేవాడు, లేకపోతే కొట్టేవాడు, తాగేవాడు, చాలా దారుణంగా హింసించేవాడు అని చెప్పి తన ప్రకారంగా తను చెప్పుకొస్తూ వచ్చింది. సో నిజానికి రాజు అలాంటి వాడైనా, నిజంగా హింసించేవాడా భార్యని? లేదండి, ఇదంతా చనిపోయిన వ్యక్తి మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ చెప్పడము, అబద్ధాలు చెప్పడము, కావాలని సృష్టించి చెప్పడము, అది అంత ఫేక్ అండి. చనిపోయిన వ్యక్తి వచ్చి చెప్తాడా ఇట్లా నేను హింసించాను అని చెప్తాడా? అతని వీడియో చూడండి మీరు ఒకసారి. చనిపోయేటప్పుడు ఒక 10-20 నిమిషాల ముంగట వీడియో తీసుకొని నేను భార్య వల్లనే, నన్ను భార్య హింసించడం వల్లనే, భార్య టార్చర్ వల్లనే భరించలేక నేను చనిపోతున్నా అని చెప్పేసి అతను చెప్పిండు వీడియో తీసుకొని. మళ్ళీ కాల్ రికార్డర్ కూడా ఉంది. భార్య ఫోన్ చేసి మాట్లాడడం అనేది వీళ్ళిద్దరు భార్య భర్తల మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు అతను లేడు కదా, ఆల్రెడీ చనిపోయిండు, బొందలు ఉన్నాడు కదా. అతని మీద, చనిపోయిన వ్యక్తి మీద ఇట్లా చెప్తారండి ఫేక్ న్యూస్లో? అబద్ధాలు ఎట్లా చెప్తారా అండి? అతను లేచి ఇప్పుడు నిజాలు చెప్పాలంటే చెప్తారా? పాసిబుల్ అవుతుందా మనకు? చెప్పండి ఒకసారి. అబద్ధాలు చెప్పొద్దా అండి? ఏదన్నా ఉంటే నిజాలు చెప్పాలి. అట్లా చెప్పాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు. మొన్న ఒకరోజు లైవ్లో కూడా, ఇప్పుడు టీవీ ఛానల్లో వస్తే లైవ్లో కూడా మా అత్త ఇలాంటిది, మా మేరాలు ఇలాంటిది, మా బావి ఇలాంటోడు, మేము పోతే ఇట్లా చేస్తామని బెదిరించారు, అది ఇది అని చెప్పడం ఫేక్ న్యూస్ అండి. ఎవరు చేస్తారండి? నీ భర్త కాబట్టి నీకు అధికారం ఉంటుంది. చనిపోయిండు కాబట్టి అతను వెంట నువ్వు రావాలి, భర్తను చూసుకోవాలి, ఇక్కడ అటెండ్ కావాలి, పోవాలి. నిజంగా మీరు అందరూ ఆపారా తను రాకుండా ఉండడానికి? అటు పోలీసుల చేత ఏమైనా ఆపించే ప్రయత్నం చేశారా? భార్య రావడానికి వీల్లేదు, తన వల్ల చనిపోయిందని అయితే లేదండి, ఇది మేము ఎవరూ ఆపలేదు. ఆమెకు రెస్పాన్సిబిలిటీ ఉంది, భర్త మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మేము, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, మా అత్తమ్మ, మామయ్య, మా బావ కూడా పోస్ట్ మార్టం అయిన తర్వాత మా దుఃఖంలో మేమున్నాం. మేమేం చేసినాం, డెడ్ బాడీని తీసుకొని రావాలి ఇంటికి అని చెప్పేసి దాన సంస్కారాలు చేయాలని ఉద్దేశంతో మేము తీసుకొని వచ్చినాం. ఆమె రాకమని కూడా మేము చెప్పలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయి వాళ్ళు, మేము పోతే మేము పోవచ్చా, మేము పోతే పోలీసు వాళ్ళే అద్దన్నారు. పోలీసు వాళ్ళు అద్దంటారా అండి? ఒకసారి చెప్పండి. సొంత భర్తే కదా, పోలీసు వాళ్ళ మీద ఎందుకండి నెట్ పెట్టడం? పోలీసు వాళ్ళ మీద పెట్టదు కదా నెట్. వీళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళు అన్నారు, మీరు పోతే మీకు సెక్యూరిటీ ఉండదు, 250 కిలోమీటర్లు మేము వచ్చి మిమ్మల్ని కాపాడలేము, మీరు పోవద్దు, పోతే ఏమైనా అయితే మాకు సంబంధం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు అన్నారని చెప్పేసి వీళ్ళు అమ్మాయి అనడం అది తప్పండి. రావాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? పోలీసులకు మీరు మొత్తం కూడా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందా? పోలీసుల దగ్గర నుంచి ఏం చెప్తున్నారు? అయితే మేము ఏం చేసామంటే, మా బావ అనిల్, మా బావ వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. వెళ్ళి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, రాజు సెల్ ఇవ్వండి, అందులో వీడియోస్ కానీ కాల్ రికార్డ్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. రాజు సెల్ ఇవ్వండి అంటే సిఐ గారికి సెల్ ఇచ్చేసాము. సిఐ ఎస్ఐ గారితో మాట్లాడినాము. ఆల్రెడీ మాట్లాడితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి, తప్పకుండా రాజు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎలా ఊరు పెట్టుకొని చనిపోయాడు, భార్య భర్తలకు ఎట్లా గొడవ వచ్చింది, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ అన్నదమ్ముల్ని, అమ్మని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేసి అడుగుతాం మేము. మిమ్మల్ని కూడా పిలిపించి అడుగుతాము. చుట్టుపక్కల రూమ్ ఉన్న కాడ చుట్టుపక్కల కూడా అడిగి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము ఏందన్నది చెప్తామని చెప్పేసి ఎస్ఐ గారు, సిఐ గారు అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పేసి మా బావ సెల్లు, రాజు సెల్లు అతను సిఐ గారికి ఇచ్చేసి మేము కంప్లైంట్ మా బావ అనిల్ రాసి ఇచ్చి చేశాడు. అంతే అండి. అండ్ ఇప్పుడు ఇంకొకసారి అంటే లాస్ట్ టైము
రాజు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో నా కోడలు మంచిది కాదు అని చెప్పి ఆయన దాని తర్వాత లేదు నా కోడలు మంచిదే అని చెప్పడం కూడా జరిగింది అని చెప్పి ఒక వీడియోలో చూడడం జరిగింది. సో ఎందుకు అలాగ మాట మార్చడం జరిగింది ఒక్కసారిగా, లేదు నా కోడలు మంచిదే అన్నట్టు? అంటే ఏంటంటే కొడుకు చనిపోయిన సిచ్యువేషన్లో ఏమో తల్లిదండ్రులు ఉన్నారు. ఆ? వాళ్ళేమో వాళ్ళ మా వీళ్ళ మా కోడలు ఏంటంటే ఆమె మొన్నో తీరు మాట్లాడింది. మా అత్తమామ మంచోళ్ళు కాదు, మా మరిది మంచోడు కాదు, మా ఏరాలు మంచిది కాదు అని చెప్పేసి వీళ్ళ మీద అన్ని అబద్ధాలు ఫేక్ న్యూస్ పుట్టించుకుంటే చెప్పింది. మళ్ళీ నిన్న మీడియా వస్తే నిన్నో విధంగా మాట్లాడుతుంది. అంటే సానుభూతి చూపిస్తుంది. నిన్న మాదే తప్పు ఇట్లా సంగతి, మేము నేను దాన సంస్కారాలు పోకపోవడానికి నా తప్పే అని చెప్పేసి మాట్లాడడం, నిన్నో విధంగా మాట్లాడడం. ఇట్లా రోజుకొక విధంగా మాట్లాడితే మేము ఏది కరెక్ట్ అనుకోవాలి చెప్పండి మేడం? ఏది కరెక్ట్ అనుకుంటాము? అంటే మీడియాకి తను తప్పు చేయలేదు, తన తప్పు ఏమీ లేదు, మొత్తం కూడా రాజు కుటుంబం వల్లనే నన్ను అక్కడికి రానివ్వలేదు, రాజు కుటుంబం వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టు ఏమైనా చెప్పాలి అని అనుకుంటుందా? ఆ విధంగా సానుభూతి పొందాలి అని చెప్పి రోజుకొక మాట అనేది మార్చడం జరుగుతుందా? అయితే ఏంటంటే మేము పోయి కంప్లైంట్ అయితే ఎప్పుడు ఇచ్చామో మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము వీడియోలలో మాట్లాడింది బట్టి వాళ్ళు చూసి సోషల్ మీడియాలో వీడియోలలో చూసి మాకు ఆపోజిట్ మాట్లాడడం జరిగిందనమాట. ఆపోజిట్ మాట్లాడడము ఇట్లా ఆమె మాట్లాడ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆమె కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ రాజు మీద అభాండాలు వేయడం కానీ, ఫేక్ న్యూస్ సృష్టించి కావాలని చనిపోయిన వ్యక్తి మీద అబద్ధాలు చెప్పడం అట్లా చెప్పొద్దా అండి? ఏదైనా ఉంటే క్లాట్గా చెప్పాలి. ఏదైనా ఉంటే ఇట్లా సంగతి అని చెప్పేసి చెప్పాలి. మొన్నేమో అట్లా చెప్పింది, నిన్న మీడియా ముంగట మా అత్తమ్మ మంచోళ్ళే, అందరు మంచోళ్ళే, మా వాళ్ళు మంచోళ్ళే, మేము గొడవ పడడం వల్ల రాజు చనిపోయిండు, నేను దాన సంస్కారం పోలేదు, నా తప్పే అని చెప్పేసి ఇట్లా మళ్ళీ చెప్పడం. అంటే రోజుకొక మైండ్ సెట్. ఏదన్నా ఒకటే చెప్పాలి, స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్పాలి. కానీ మొన్నోసారి ఓ విధంగా మాట్లాడడం, నిన్నోసారి ఓ విధంగా వాళ్ళ అన్నదమ్ములు ఓ విధంగా మాట్లాడడం, ఇదంతా ఏందండి? అసలు మా బావ చనిపోయిన దుఃఖంలో ఏమో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అన్న వదిన పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఒక్క చనిపోయిన వ్యక్తి మీద చెప్తే అతను లేచి వచ్చి చెప్తాడా? ఇప్పుడు బొందల నుంచి లేచి వచ్చి అయితే చెప్పలేడు కదా. అట్లా చెప్పొద్దా అండి? చనిపోయిన వ్యక్తి మీద చెప్పదు. నీకు ఏం జరిగింది, మీ భార్యల మధ్యలో ఇద్దరి మధ్యలో ఏం జరిగింది గదే చెప్పాలి. డిస్కషన్ ఏం జరిగింది, ఎట్లా గొడవ వచ్చింది, అతను ఎట్లా చనిపోయాడు ఏందనేది గదే చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మీ అత్తమ్మ మంచోడు కాదు, మా ఏరాలు మంచిది కాదు, మా బావ మంచోడు కాదు, వాళ్ళు మమ్మల్ని తిట్టిరు, ఈయన మమ్మల్ని టార్చర్ పెట్టిండు అని అట్లా చెప్పొద్దు ఎప్పుడు కూడా. మీ భర్తలకు ఏం జరిగిందో, సిచ్యువేషన్ ఎట్లా జరిగిందో, ఆయన ఏమన్నాడో నువ్వేమన్నావో, మీకు ఇద్దరి మధ్యలో ఎట్లా గొడవ వచ్చిందో సద్దుల బతుకమ్మ రోజు అతను చనిపోవడానికి కారణం ఏందో అది చెప్పాలి ముందు. కానీ వీళ్ళ మీద అబండాలు వేసి ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఎంత అంత అబద్ధాలు చెప్పొద్దు కదా. రాంగ్ విషయం చనిపోయిన వ్యక్తి మీద చెప్పొద్దు. అట్లా ప్రజలు కూడా నమ్మరు. సోషల్ మీడియా వల్ల వాళ్ళకు అతనికి రాజుకు ఒక సెలబ్రిటీ అండి, మామూలు క్యాండిడేట్ కాదు, ఒక సెలబ్రిటీ, ఒక షార్ట్ ఫిలిం యాక్టర్ అయినా అతనికి 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ. ఆ పాటలు కూడా చాలామంది వింటున్నారు. ఒక్కొక్కరు కూడా ఆయన వీడియో చూసి చనిపోయిన మాటలు వీడియో చూసి కూడా సోషల్ మీడియాలో ఎంతోమంది పెడుతున్నారు. కన్నీళ్ళు పెట్టుకుంటా, రాజు నువ్వు మంచిగా ఇట్లా చేసుకోనుంటివి, నువ్వు ఇట్లా చేసుకున్నట్టు కరెక్ట్ కాదు రాజు, నువ్వు నీ వీడియోలని మేము చూసి దుఃఖిస్తున్నాం, మాకు ఏడుపస్తుందని అభిమానులు ఏడుస్తున్నారు కదా సోషల్ మీడియాలో వీడియోలు తీసుకుంటా. ఎందుకు చేస్తారండి? మంచోడైతేనే కదా చేసేది. ఇంకా అట్లా